హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డాకు మహారాజ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. బాలకృష్ణయ్య గారు అయితే ఇలాంటి స్టోరీ ఎట్లా పడతారో మనకైతే తెలియదు, కానీ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. ఈ ఫిలింలో యాక్ట్ చేసిన బాలకృష్ణ గారు, శ్రద్ధ గారు, బాబీ డేనియల్ వీళ్ళంతా నిజంగానే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇక్కడ మన బాలకృష్ణయ్య గారికి ఆ పాపకి ఉన్న ఎమోషన్స్ మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి సంక్రాంతికి ఇలాంటి ఫిలిం వచ్చి ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు వచ్చేటప్పుడంతా గూస్ బంప్స్ వస్తుంది. నాకు బాలకృష్ణ గారి దగ్గర నుంచి నచ్చింది ఏమంటే, ఆయన ఫిలింలో ఎవరెవరు యాక్ట్ చేస్తారో వాళ్ళకు కూడా మంచి మంచి రోల్స్ ఇస్తారు, మంచి మంచి హై ఇస్తారు. అందుకే బాలకృష్ణ గారు ఫిలిం పక్కాగా హిట్ అవుతుంది. ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. మనకే కాదు, వాళ్ళకు కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మిగతా క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే ఆ ఫిలిం వచ్చి అందరి మనసులో ఉండిపోతుంది. అలాంటి ఫిలిమే డాకు మహారాజ్. ఈ ఫిలిం వచ్చి రొటీన్గా మనం అనిపిస్తే కూడా మనం ఎక్కడో ఒక చోట బాగా కనెక్ట్ అయిపోతాం. ఈ ఫిలింలో ఫస్ట్ హాఫ్ అంతా మనకు కొత్తగానే ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ వచ్చి మనం ఎక్కడో చూసినట్టు ఎప్పుడో విన్నట్టు ఉంటుంది. కానీ బాలకృష్ణ గారు అయితే 100% న్యాయమే చేశారు ఆ క్యారెక్టర్కి. ఆయనతో ఉన్న మిగతా వాళ్ళు కూడా చాలానే బాగా చేసినారు. ఈ ఫిలింలో ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా తప్పక ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.